షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాన్న శంకరా, ఎక్కడికి బయలుదేరావు? భార్గవ్ మన ఇంటికొచ్చి ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉంది నాన్న రమ్మని నన్ను పిలిచాడు కదమ్మా, అందుకోసమే బయలుదేరా. భార్గవ్కి ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంటండి, మనం కలిసి వెళ్దాం. బావా, నేను వస్తాను. బావ నన్ను చూస్తే ప్రమాదమే. బావ నుంచి తప్పించుకోవడం ఎలా? గుండెలోన గుడి గంట మూగవోయి మోగిందా, కోరుకున్న దేవతలలే నెరవేరాలంటూ తలుచుకుంది జరిగేనా, జరగనుంది తెలిసేనా, అంతులేని కాలం మలుపులు అర్థమయ్యేనా, ఎండమావి జలపాతాలు ఎదురే వచ్చేనా. నీ మనసులో ఏముందో అర్థమైపోయింది అంజలి. అందుకే నా చేతుల ద్వారా నీ అంతట నువ్వే నా దగ్గరకు వచ్చేటట్టు ప్లాన్ చేశా. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోవటం అన్నది జరగని పని. హలో సార్, చెప్పండి. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన కరెక్షన్స్ చెప్పాను కదా, అవి తీసుకొని నువ్వు లోపలికి రా. ఓకే సార్, తీసుకొస్తున్నాను. కరెక్షన్స్ చూపించి వెంటనే వచ్చేయాలి, లేదంటే వాడి చేష్టలతో చచ్చిపోవాల్సి వస్తుంది. కమాన్ అంజలి, రా కూర్చో. పర్వాలేదు సార్. ఏంటంజలి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎనీథింగ్ స్పెషల్? నథింగ్ సార్, ఏమీ లేదు. మీరు కరెక్షన్స్ చెప్పారు కదా, చేశాను. అవి చూపించమంటారా? ష్యూర్, కూర్చో. సార్, కూల్ డ్రింక్. ఫస్ట్ మేడంకి ఇవ్వు.
నేను తర్వాత తీసుకుంటాను. ఆ ఆర్టిస్ట్ని పిలిచి ఇంకొకసారి నీ బిడ్డ బొమ్మను గీయమంటే బావుంటుందేమో శంకరా. చిన్నప్పటి ఫోటో ఆధారంగా ఆ ఆర్టిస్ట్ రాధ బొమ్మను గీయగలిగాడు. అందుకే వాణ్ణి ఇంకొకసారి పిలిపిస్తే ఈసారి వాడు గీసే బొమ్మను బట్టి మన వారసుడెవరో తెలిసిపోతుంది. ఆ గంగ ఎక్కడికైనా వస్తానంది. అవునమ్మా. ఈ రోజుతో గంగా గంగోత్రి ఒక్కటేనా లేదా అన్నది తేలిపోతుంది. చూడు, నా అనుమానం నిజమైతే నువ్వు చెప్పే గంగా, నేను గంగే అని అనుమాన పడుతున్న గంగోత్రి ఒక్కటే అయ్యుంటుంది. ఆటో వచ్చినది గంగే అనుకుంటాను. అమ్మా, అద్భుతం. అంతా మీ అదృష్టం. బ్రహ్మాండమైన బ్రహ్మముహూర్తం అమ్మా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వివాహ లగ్నం. మీ అబ్బాయి ఈ అమ్మాయి పేరున లభించింది. ముహూర్తం ఎప్పుడు పంతులు గారు? ఎప్పుడో ఏంటమ్మా, ఎల్లుండే. అమ్మవారి నగలు పెట్టెలోనే ఉన్నాయి, పెట్టె నా కోడల రూమ్ లో బీర్వాలోనే ఉంది, వెళ్ళి కొట్టుకొచ్చేయండి అన్నారు. తీసుకొచ్చారా? అక్కడ ఏ నగలు లేవంట. లోకేశ్వరి నాగేశ్వరి ఇద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్లే. నా సేవ చేస్తే ఇద్దరూ కలిసే చెయ్యాలి. గుడి చుట్టూ 1116 పోర్లు దండాలు పెట్టాలి. మధ్యాహ్నం మండుటెండలో ఒంటికాలి మీద జపం, నిప్పుల గుండం మీద నాట్యం. ప్రియా, ఏమైందమ్మా? గాయ నొప్పిగా ఉందా? మంటగా ఉందా? పొన్ని తినిపించినా? ఆగు. నాకు నొప్పి పుడితే నీకెందుకు? మంట పుడితే నీకెందుకు? నాకు తినిపించడానికి నువ్వెవరు? నువ్వు నాకేమవుతావని? నాకు వర్ష తినిపిస్తుంది, నువ్వు అక్కర్లేదు. హలో హలో, ఇది ఈ నెంబర్ దేవా సార్దేనా? అవును. మరెవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? దేవా సార్కి మీరు బంధువులు ఏమన్నా అవుతారా? నేను దేవా బావగారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. ఎందుకు? వాణి, నువ్వేంటి ఇక్కడ? గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాను. గుడ్ నైట్. ఏయ్, ఛ! ఏయ్! ఆకలిస్తుంది. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. తీసుకో. మరి నీకు పెద్ద కాన్వెంట్లో చదువుకోవాలని లేదా? ఎందుకు లేదు? చిన్న స్కూల్లో అయినా బాగానే చెప్తారు. ఫీజులేముండవుగా. నాన్న మూటలు ముయ్యక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే మీ కష్టాన్ని అర్థం చేసుకుంది. మీ అమ్మాయి పుట్టింటికే పేరు తెస్తుంది, అత్తారింటి గౌరవాన్ని నిలబెడుతుంది. అమ్మగారు! 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 అమ్మా, అమ్మగారు! అమ్మా, ఏమైందమ్మా? మృదుల ఏమైంది? మాట్లాడమ్మా. అమ్మా, అమ్మగారు! వదిన గనక నిన్ను కాపాడకపోయి ఉంటే నువ్వు మాకు దక్కుండేదానివి కాదు. అమ్మగారు!
అమ్మా అత్తయ్య అని పిలు.